या चण्डी मधुकैटभप्रशमनी या महिषोन्मूलिनी या धूम्रेक्षणचण्डमुण्डदमनी या रक्तबीजाशनी या शुम्भादिनिशुम्भदैत्यधमनी या सिद्धिदात्री परा सा नवकोटिशक्तिसहिता मां पातु विश्वेश्वरी. శ్రీమాత్రే నమః. యోగి ప్రేక్షకులందరికీ శుభాశీస్సులు. ప్రేక్షకులందరికీ పోలేరమ్మవారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని సంపూర్ణంగా ఆశీర్వదిస్తూ ఈరోజు పోలాల అమావాస్య. ఈ యొక్క పోలాల అమావాస్య శ్రావణ అమావాస్య నాడు మనం జరుపుకుంటూ ఉంటాం. లోకమాతగా లోకాలను రక్షిస్తోంది ఆది పరాశక్తి. అదేవిధంగా గ్రామదేవతగా గ్రామాలను రక్షిస్తోంది. ఆ పరాశక్తియే గ్రామాలను రక్షించటం కొరకు 101 గ్రామ దేవతలుగా అవతరించింది. అటువంటి 101 గ్రామ దేవతలలో పోలేరమ్మ ప్రధానమైనటువంటి అమ్మవారు. ఆవిడయే ఆది మూలం. ఈ యొక్క పోలేరమ్మకు సంబంధించినటువంటి వ్రతమే పోలాల అమావాస్య వ్రతం. ఇది చాలా మహిమాన్వితమైనటువంటిది. మనం ప్రధానంగా ఎవరెవరిని ఆరాధిస్తాము అంటే సిద్ధి బుద్ధి సహితంగా ఉండేటువంటి గణపతిని, లక్ష్మీనారాయణులను, ఉమామహేశ్వరులను, వాణీ హిరణ్యగర్భులను, శచీ పురంధరులను, అరుంధతి వశిష్ఠులను, మాతాపితరులను, కులదేవతను, గ్రామదేవతను, స్థానదేవతను, వాస్తుదేవతను మనం ప్రధానంగా ప్రతినిత్యము కూడా ఆరాధన చేస్తూ ఉండాలి. అయితే ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క గ్రామ దేవత ఉంటూ ఉంటుంది. అయితే ఈ యొక్క గ్రామ దేవతలు 101 దేవతలుగా మనకి తెలుస్తూ ఉన్నారు. అయితే మనం ఆరాధన చేసేటువంటి ఈ యొక్క దేవతామూర్తులలో మరి గ్రామదేవతకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అయితే మనం ఉన్నటువంటి గ్రామాన్ని మనల్ని రక్షించేటువంటి అమ్మవారు గ్రామదేవత. ఎటువంటి భయంకరమైనటువంటి దుష్టశక్తులు కూడా గ్రామంలో ప్రవేశించకుండా కాపాడుకునేటువంటిది ఎవరు అంటే గ్రామదేవతయే. అయితే ఇటువంటి గ్రామదేవతలలో ప్రథమురాలు పోలేరమ్మ. ఈ మహాదేవి బహుశక్తివంతురాలు. ఆ తల్లిని ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఆరాధన చేస్తారో ఆ కుటుంబాన్ని చల్లగా కాపాడుకుంటూ ఉంటుంది. అదేవిధంగా ఎటువంటి దుష్టశక్తుల ప్రభావము కూడా ఆ కుటుంబం మీద లేకుండా చేస్తూ ఉంటుంది. అదేవిధంగా వంశం అభివృద్ధి అయ్యేటట్టుగా చేస్తుంది. అఖండమైనటువంటి సిరి సంపదలు వృద్ధి చేస్తుంది. గ్రామదేవత యొక్క మహిమ మనం ఒక్క నోటితో చెప్పలేము. ఆదిశేషునికే సాధ్యం కాదు.
అతి శీఘ్రగతిన వరాల వృష్టిని కురిపించేటువంటి దేవత ఎవరు అంటే గ్రామదేవత. ఏ గ్రామంలో అయితే గ్రామదేవతకు విశేష రీతిలో మహోత్సవాలు జరుగుతూ ఉంటాయో, మరి ప్రతి సంవత్సరము కూడా విధిగా జాతరలు జరుగుతూ ఉంటాయో, ఆ యొక్క గ్రామదేవతను అందరూ కూడా ప్రతినిత్యము కూడా కొలుచుకుంటూ ఉంటారు. ఆ గ్రామం దినదిన ప్రవర్ధమానమవుతుంది. ఏ గ్రామంలో అయితే గ్రామదేవత నిరాదరణకు గురి అవుతుందో ఆ గ్రామం నాశనం అవుతుంది. ఈ యొక్క గ్రామదేవత చేసేటువంటి పని ఏమిటి? దుష్టశక్తులను గ్రామంలోనికి రాకుండా చూడడం ఒకటి, గ్రామంలో ఎవరైనా క్షుద్ర ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే వాళ్ళను దండించటము, అదేవిధంగా మసూచి, ఆటలమ్మ ఇత్యాది భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు ఆ వ్యాధులు గ్రామంలో ప్రబలకుండా రక్షించుకోవడము ఇత్యాదులన్నీ కూడా గ్రామదేవత యొక్క బాధ్యతలుగా మనకు తెలుస్తోంది. అందుచేత గ్రామదేవత ఎక్కడైతే విశేష రీతిలో ఆరాధనలు పొందుతూ ఉంటుందో ఆ గ్రామము అష్టైశ్వర్య భోగభాగ్యాలతో విలసిల్లుతూ ఉంటుంది. అటువంటి గ్రామ దేవతలలో ప్రథమురాలు పోలేరమ్మ. ఈ అమ్మవారు బహుశక్తివంతురాలు. ఈ చల్లని తల్లి యొక్క ఆశీర్వచనం ప్రతి ఒక్కరికి కూడా అవసరమవుతుంది. అయితే ఈ యొక్క పోలాల అమావాస్య వ్రతం అనేటువంటిది ఏ గ్రామానికి ఏ గ్రామదేవత అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించాలి. అయితే ఈ యొక్క వ్రతాచరణ ఏ విధంగా నిర్వహించాలి అంటే, చక్కగా బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర లేవాలి, శిరస్నానం చెయ్యాలి. ఇది ప్రత్యేకంగా ఇల్లాండ్రు చేసేటువంటి వ్రతం. ఇది శరీరానికి పసుపు పూసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని చక్కగా కంద మొక్క, పిలక కలిగినటువంటి కంద మొక్క, అంటే మనకు ఒక మొక్క ఉండాలి, దానికి పిలకలు ఉండాలన్నమాట, అంటే చిన్న చిన్న మొక్కలు ఉండాలి చుట్టూ. అటువంటి కంద మొక్కను బహు జాగ్రత్తగా మట్టితో సహా తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి అష్టదళ పద్మం వేసి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేసి దానిపైన అరిటాకు వేసి దానిపైన ఈ యొక్క కంద మొక్క నుంచి ఆ కంద మొక్కకు పసుపు కొమ్మును ఒక పసుపు తాడుకు కట్టి ఆ యొక్క పసుపు కొమ్ము కట్టినటువంటి తాడును కంద మొక్కకు అలంకరించాలి. అలంకరించిన తర్వాత దీపారాధన చేసుకొని అదేవిధంగా ఆచమనము, భూశుద్ధి, ప్రాణాయామము, సంకల్పము చెప్పుకొని పోలేరమ్మను ఆ యొక్క కంద మొక్కలోనికి ఆవాహన చేసి షోడశ ఉపచారాలతో ఆ చల్లని తల్లికి పూజాది కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి శక్త్యానుసారంగా పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పాలతో అష్టోత్తర శతనామాలతో కానీ సహస్రనామాలతో కానీ అర్చన చేసి గుగ్గిలం ధూపం వెయ్యాలి. ఆ తదుపరి దీపం సమర్పణ చేసిన తర్వాత
అమ్మవారికి ప్రత్యేకంగా మహానివేదన మనం సమర్పించాలి. ఆ మహానివేదనలో ప్రత్యేకంగా అన్నము, నెయ్యి, పప్పు, కూర, పచ్చడి, పులుసు, పెరుగు, అదేవిధంగా బూరెలు, గారెలు, పుణుకులు, పరమాన్నము, పులిహోర ఇత్యాది పిండి వంటలన్నీ కూడా అందులో ఉండాలి. అదేవిధంగా చనివిడి, వడపప్పు, పానకము, ఈ మూడిటిని కూడా నివేదనకు సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా పాల తాలూకలు అని పిలుస్తారు. ఇది ప్రత్యేకమైనటువంటి పిండి వంట. బియ్యపు పిండిని చక్కగా ఉడకబెట్టి సన్నగా పొడుగ్గా పసుపు కొమ్ముల వలె దానిని తయారు చేసుకొని ఆవు పాలలో, అంటే మరుగుతున్నటువంటి ఆవు పాలలో ఈ బియ్యపు పిండితో తయారు చేసినటువంటి ఈ పసుపు కొమ్ములు లాంటి ఈ యొక్క తాలూకలను అందులో వేసి బెల్లపు పొడి వేసి చక్కగా దానిని ఉడికించి ఆ యొక్క ప్రసాదాన్ని, దాన్నే పాల తాలూకలు అని పిలుస్తారు. ఆ పాల తాలూకలను పోలేరమ్మకు నివేదనకు సిద్ధం చేసుకోవాలి. అదేవిధంగా పాలు, పండ్లు, తేనె ఇత్యాదులన్నీ కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. తాంబూలం సమర్పణ చేసి మంగళహారతి ఇచ్చి మంత్రపుష్పం సమర్పించి ముమ్మార్లు ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేసి సర్వోపచారాలు సమర్పించి అనంతరము అమ్మవారిని వేడుకోవాలి. నా ఇల్లంతా కూడా పిల్లపాపలతో కళకళలాడాలి తల్లి, ఇల్లంతా కూడా ఉత్సాహపీతులతో అభివృద్ధి చెందాలి తల్లి అని వేడుకుంటారు. అంటే ఇల్లంతా కూడా ఈ పిల్లలంతా కూడా నిండిపోవాలి అనేటువంటి కోరికతో ఈ యొక్క పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ తర్వాత క్షమప్రార్థన చెప్పుకొని అమ్మవారికి పూజ చేసిన పుష్పాలు శిరస్సును ధరించి కుంకుమ బొట్టు పెట్టుకొని ఆ ప్రసాదాలు కుటుంబం అంతా కూడా స్వీకరించడం జరుగుతుంది. ఈ యొక్క వ్రతాన్ని ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో వచ్చేటువంటి అమావాస్య నాడు ఎవరైతే విధిగా నిర్వహిస్తూ ఉంటారో ఆ ఇల్లంతా కూడా పిల్లపాపలతో వృద్ధి చెందుతుంది. కంద మొక్క ఏ విధంగా అయితే తన యొక్క సంతతిని పిలకలు తొడుగుతూ వృద్ధిపరుచుకుంటూ వెళ్ళిపోతుందో అదేవిధంగా మన వంశం కూడా చక్కటి సంతానంతో వృద్ధి చెందుతూ ఉంటుంది. సంతాన సంరక్షణ, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, తర్వాత అదేవిధంగా అష్టైశ్వర్య భోగభాగ్యాలు కూడా మన గృహంలో వృద్ధి చెందుతాయి. అందుచేత ఇది అద్భుతమైనటువంటి వ్రతంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా ఆచరించటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క వ్రత మహిమ వల్ల అఖండమైనటువంటి స్థితి మనకు కలుగుతుంది. అందుచేత మనం ఎవరిని మరిచిపోకపోయినా గ్రామదేవతను మాత్రం మనం మర్చిపోకూడదు. అందులోనూ ప్రత్యేకించి ఈ యొక్క పోలేరమ్మను అసలు విస్మరించకూడదు. ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క పోలాల అమావాస్య వ్రతాన్ని ఇలాంటిరందరూ కూడా ఆచరించాలి. అప్పుడు ఆ చల్లని తల్లి యొక్క ఆశీర్వచనం మనకు సంపూర్ణంగా లభిస్తుంది.
గ్రామదేవతకు సంబంధించినటువంటి ఈ యొక్క నివేదనలు, పూజలు, జాతరలు ప్రధానంగా చైత్రమాసం అంటే ఉగాది నాడు, అదేవిధంగా ఆషాఢ మాసంలోనూ, అదేవిధంగా ప్రత్యేకంగా మకర సంక్రాంతి నాడు ఆరాధన చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే మరి గ్రామ దేవతల్లో అగ్రదేవత అయినటువంటి ఈ యొక్క పోలేరమ్మకు సంబంధించినటువంటి పోలాల అమావాస్య వ్రతాన్ని మాత్రం శ్రావణ మాసంలో ఆచరించటం అనేటువంటిది ప్రత్యేకత. ఈ మహాదేవి అఖండమైనటువంటి సిరి సంపదలను ప్రసాదించగలుగుతుంది. పోలేరమ్మ యొక్క సంరక్షణ వర్ణనాతీతం. ఆ తల్లి అనుగ్రహించినట్లయితే ఆ గ్రామంలో మనం అగ్రస్థానంలో నిలుస్తాం. అందుచేతనే చూడండి, ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామదేవతను విశేష రీతిలో ఆరాధన చేస్తూ ఉంటారు. ఆ ఆరాధన చేసిన వారందరూ కూడా చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఏ గ్రామంలోనైనా సరే భయంకరమైనటువంటి వ్యాధులు ప్రబలుతున్నటువంటి సందర్భంలో గ్రామదేవతకు జాతరలు నిర్వహిస్తారు. ఏ గ్రామంలో అయితే సక్రమమైన రీతిలో జాతరలు జరపరో ఆ యొక్క గ్రామము దుర్భిక్షానికి గురవుతుంది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గ్రామదేవతకు సంబంధించినటువంటి జాతర మహోత్సవాలు భయభక్తులతో నిర్వహిస్తారు. అదే ఇక్కడ ప్రత్యేకత. ఇక తర్వాత అదేవిధంగా గ్రామదేవతకు సంబంధించిన జాతర మహోత్సవాన్ని యథాశాస్త్రీయంగా మనం నిర్వహించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే యథాశాస్త్రీయంగా జాతర మహోత్సవాన్ని మనం నిర్వహిస్తామో ఆ యొక్క గ్రామదేవత అనుగ్రహాన్ని సంపూర్ణంగా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క జాతర కనుక సక్రమంగా నిర్వహించకపోయినా, జాతరను అశ్రద్ధ చేసిన ఆ గ్రామం నిదానంగా భ్రష్టత్వానికి గురి అవుతుంది. అందుచేత ప్రతి సంవత్సరము కూడా గ్రామదేవతకు ప్రత్యేకమైనటువంటి రీతిలో మహోత్సవాలు నిర్వహించాలి. ఈ యొక్క పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించినటువంటి ఆ రోజు ఆ ఇల్లాలు ఏకభుక్తమే చేయాలి. అంటే ఒంటిపూట భోజనం చేయాలి. అంటే మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రిపూట పలహారం ఏదన్నా స్వీకరించాలి. నేలపైన పడుకోవాలి. ఈ ప్రకారంగా పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించాలి. ఈ యొక్క వ్రత విధానం అంతా కూడా స్త్రీల వ్రత కథలలో మనకి ప్రత్యేకంగా లభిస్తుంది. అదేవిధంగా పోలాల అమావాస్య వ్రతకల్పం అనేటువంటిది కూడా మనకి లభిస్తుంది. ఈ ప్రకారంగా ఆచరించినట్లయితే పోలేరమ్మ సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు లభిస్తుంది. ఈ యొక్క మహాదేవి మహోగ్రమూర్తిగా గ్రామానికి పొలిమేర దగ్గర కాపలా ఉంటుంది. ఒక్కొక్క గ్రామంలో మనం చూస్తుంటే మరి సుమారుగా 2, 3, 4, 5 గ్రామదేవతలు కూడా ఆ గ్రామానికి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ గ్రామదేవత యొక్క రక్షణ అనేటువంటిది వర్ణనాతీతం. ఆ చల్లని తల్లి యొక్క ఆశీర్వచనం బహుశక్తివంతమైనటువంటిది. అందుచేత ఎవ్వరు కూడా గ్రామదేవతను మర్చిపోరు. ఏ కష్టం వచ్చినా సరే గబగబా గ్రామదేవత దేవాలయానికి వెళ్ళి ఆ చల్లని తల్లి యొక్క ఆశీర్వచనాన్ని పొందుతూ ఉంటారు. అయితే ఏ ఇంట్లో అయినా సరే భయంకరమైన వ్యాధులు ప్రబలినటువంటి సందర్భాల్లో గ్రామదేవతకు ప్రత్యేకమైనటువంటి రీతిలో చలిమోర అని సమర్పిస్తారు. ఎవరి పేరునైతే ఈ యొక్క చలిమోర సమర్పిస్తామో వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యం ఆ గ్రామదేవత ప్రసాదిస్తుందన్నమాట. ఈ యొక్క చలిమోర అంటే సద్దన్నం. అంటే రాత్రిపూట అన్నం వండి ఆ అన్నంలో పాలు పోసి ఆ యొక్క పాలలోనే తోడు వేసి
ఆ మరుసటి రోజు ఉదయం ఆ యొక్క ప్రసాదాన్ని, ఆ యొక్క నైవేద్యాన్ని తీసుకుని వెళ్ళి గ్రామదేవతకి చాకలి సమర్పిస్తాడు. అయితే ఈ యొక్క నివేదన నల్ల కుండకు పసుపు రాసి దాని కంఠానికి పసుపు కొమ్ముగట్టి దానిలో ఈ యొక్క బియ్యం ఉడికించి పాలు పోసి తోడు పెట్టి ఆ మరుసటి రోజు ఉదయం దానికి వేపమండ కట్టి గ్రామదేవత దేవాలయానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆ ప్రసాదాన్ని సమర్పణ చేస్తాడు. ఈ ప్రకారంగా చేసేటువంటి ఆ ప్రక్రియను చలిమోర అని పిలవడం జరుగుతుంది. ఈ ప్రకారంగా కనుక చేసినట్లయితే గ్రామదేవత ఆ యొక్క వ్యాధిని సంపూర్ణంగా శాంతింపజేసి చక్కగా సంరక్షించుకుంటుంది. అదేవిధంగా వివాహమైన లేదంటే పురుడు పూసుకుని వచ్చిన గ్రామదేవతకు ప్రత్యేకంగా చనివిడి పానకాలు సమర్పణ చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏ విధంగా చనివిడి పానకాలు సమర్పించాలంటే కావిడి పట్టుకొని కావిడిలో 2 బిందెలలోనూ కూడా నిండా బెల్లం పానకం తయారు చేసుకొని ఆ యొక్క కావిడిలో అమ్మవారి దగ్గరికి చక్కగా గుగ్గిలం ధూపం వేసుకుంటూ మాదిగ డప్పులు, తారసాల, వీరణం, రామడోలు ఇత్యాది వాయిద్యాలతో చనివిడి వడపప్పు కూడా ప్రత్యేకంగా మనం తయారు చేసుకొని అదేవిధంగా దంపతుల చేత పసుపు, కుంకుమ, అక్షతలు, పుష్పాలు, గాజులు, రవికల గుడ్డ, చీర, నల్లపూసలు, మట్టెలు, మాంగళ్యము ఇవన్నీ కూడా సమకూర్చుకొని ఆ గ్రామదేవత ఆలయం వద్దకు వెళ్ళి ఆ అమ్మకు ఇవన్నీ కూడా సమర్పణ చేయాలి. ఈ ప్రకారంగా వివాహానంతరము నూతన దంపతుల చేత ఈ యొక్క మహోత్సవం కనుక నిర్వహించినట్లయితే ఆ దంపతులను సంపూర్ణంగా గ్రామదేవత రక్షించుకుంటుంది. ఆ గ్రామదేవత అనుగ్రహం వల్ల వెనువెంటనే గర్భం నిలుస్తుంది, సత్సంతానం కలుగుతుంది. సంతానం కలిగిన తర్వాత మరి సారె పుచ్చుకొని గ్రామానికి విచ్చేసినటువంటి సందర్భంలో కూడా ఇదే విధంగా గ్రామదేవతకు పసుపు కుంకుమలు, చనివిడి పానకాలు సమర్పించుకోవాలి. ఈ ప్రకారంగా చేసినట్లయితే గ్రామదేవత సంపూర్ణమైన అనుగ్రహం మనకు ప్రాప్తిస్తుంది. అందుచేత గ్రామదేవత అనుగ్రహాన్ని మించినటువంటి అనుగ్రహం ఇంకొకటి లేదు అని మనం తప్పకుండా చెప్పుకోవచ్చు. పోలాల అమావాస్య వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి ఆ చల్లని తల్లి యొక్క అనుగ్రహంతో వంశాభివృద్ధిని గావించుకోండి. శ్రీమాతా కృపాకటాక్ష సిద్ధిరస్తు.